వరుసగా 17 మ్యాచ్లు, ఎదురులేని ఆధిపత్యం, దెబ్బ కొడితే దడ పుట్టించే టీం. కానీ ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా చేతిలో ఊహించని ఓటమి. ఇప్పుడు సెమీస్ చేరాలంటే చెయ్యి దాటిపోయిన పరిస్థితి. అసలు మన టీమిండియాకి ఏమైంది? 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి మన టీమిండియా తమతో తామే పోటీ పడుతూ వస్తుంది. 2 వరల్డ్ కప్ల మధ్య 41 మ్యాచ్లు ఆడితే ఏకంగా 31 మ్యాచ్ల్లో దుమ్ము రేపారు. ప్రపంచంలోనే బెస్ట్ టీంగా పేరు తెచ్చుకున్నారు. కానీ సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఒక భారీ షాక్ తగిలింది. ఎప్పుడూ లేని ప్రెషర్ ఇప్పుడు మన కుర్రాళ్ళ మీద పడింది. అభిషేక్ శర్మకు ఫ్యాబ్ డు ప్లెసీ వార్నింగ్ అండ్ సపోర్ట్. అసలు గ్రౌండ్ లో ఏమవుతుంది? అసలు ఈ మ్యాచ్ లో ఏం జరగబోతుంది? ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసీసీ టోర్నమెంట్ లో మన రికార్డు చూస్తే పిచ్చెక్కిపోవాలి. ఆఖరికి వైట్ బాల్ క్రికెట్ లో వరుసగా 17 మ్యాచ్లు గెలిచాం. కానీ మొన్న ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 111 పరుగులకే ఆల్అౌట్ అయ్యాం. గత 2 ఏళ్లలో మన టీమిండియా ఆడిన అత్యంత చెత్త మ్యాచ్ ఇదే అని బ్యాటింగ్ కోచ్ శతాంశ్ కొటక్ స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే గురువారం చెన్నైలో మనం జింబాబ్వేతో తలపడబోతున్నాం. ఒకవేళ అదే రోజు వెస్టిండీస్ కనుక సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే ఇక ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ టెన్షన్ కూడా ఉంటుంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత కేవలం రిస్క్ షాట్లు ఆడుతూ సక్సెస్ అయిన మన యంగ్ టీమ్ కి ఇలాంటి డూ ఆర్ డై సిచ్యువేషన్ రావటం ఇదే మొదటిసారి. కానీ మ్యాచ్ రిజల్ట్ మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా జింబాబ్వేపై మన వాళ్ళు అద్భుతంగా ఆడి గెలవటమే. ఇక్కడ మనం భయపడాల్సిన పాయింట్ ఏంటంటే జింబాబ్వేకు పోయేదేమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి మేటి జట్లను మట్టి కరిపించి వాళ్ళ దేశంలో ఎప్పుడో హీరోలు అయిపోయారు. కానీ ఇండియా పరిస్థితి అలా కాదు. మనం ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా వరల్డ్ కప్ కొట్టకపోతే ఎవరూ లెక్క చేయరు. ఎందుకంటే మన టీంపై అంచనాలు ఆ రేంజ్ లో ఉంటాయి. మరి ఈ మ్యాచ్ కి అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? మన బ్యాటింగ్. టోర్నీకి ముందు అసలు ఊహించని విధంగా మన బ్యాటర్లు తడబడుతున్నారు. జింబాబ్వే దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. పేసర్లో బ్లెస్సింగ్ ముజర్బానీ, అలాగే స్పిన్ తో మ్యాజిక్ చేసే కెప్టెన్ సికందర్ రాజా గనక పవర్ ప్లేలో మన బ్యాటర్ల చేత తప్పులు చేయిస్తే ఇక మ్యాచ్ రసవత్రంగా మారుతున్నట్లే. పేపర్ మీద మనం 10కి 9 సార్లు జింబాబ్వే కంటే స్ట్రాంగ్ కావచ్చు. కానీ గ్రౌండ్ లో ఆ ఒక్క తప్పు జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు టీమిండియా ముందున్న టార్గెట్ జింబాబ్వే. ఫిబ్రవరి 26న చెన్నైలో జరగబోయే ఈ సూపర్ 8 మ్యాచ్ కోసం మన టీం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కానీ ఊహించిన విధంగా ప్లేయింగ్ 11 లో కొన్ని సంచలన మార్పులు జరగబోతున్నాయి. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ముందుగా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల మన రింకు సింగ్ సడన్ గా ఇంటికి పయనమయ్యాడు. పైగా ఈ టోర్నమెంట్ లో రింకు ఫామ్ కూడా దారుణంగా ఉంది. సౌత్ ఆఫ్రికా మీద డక్అవుట్ కూడా అయ్యాడు. ఈ టైంలో రింకు లేకపోవడంతో అందరి కళ్ళు ఒకే ఒక్కడి వైపు తిరిగాయి. అతనే మన సంజు శాంసన్. చెన్నైలోని నెట్స్ లో సంజు శాంసన్ మామూలు రచ్చ చేయలేదు. కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో సిరాజ్, హర్షదీప్ సింగ్ వేసిన షార్ట్ పిచ్ బంతులను బ్యాక్ ఫుట్ మీదకి వెళ్లి లాంగ్ ఆన్ లో మిడ్ వికెట్ మీదుగా ఊచకోత కోశాడు. ఒక షాట్ కి అయితే ఏకంగా కెమెరామ్యాన్లు, సెక్యూరిటీ వాళ్ళు కూడా వాచ్ అవుట్ అంటూ భయపడి పరిగెత్తారు. అంటే సంజు ఏ రేంజ్ ఫైర్ లో ఉన్నాడో అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. హర్షదీప్ సింగ్ ఒక గుడ్ లెంత్ బాల్ వేసినప్పుడు మాత్రం సంజు శాంసన్ ఫీట్ మూవ్మెంట్ లేకుండా ఆడి కాస్త ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ సిరీస్ లో డఫీ, హెన్రీ లాంటి వాళ్ళు కూడా సంజుని ఇదే లైన్ తో ఇబ్బంది పెట్టారు. కానీ స్పిన్నర్ల దగ్గరికి వచ్చేసరికి సంజు విశ్వరూపం చూపించాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బాల్ ను అవలేలగా కవర్స్ మీదుగా సిక్సర్లు కొట్టాడు. పైగా ఇప్పుడు సంజు శాంసన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అవ్వడంతో లోకల్ ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్లు ఇస్తూ చపాక్ స్టేడియంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అసలు సంజు శాంసన్ టీంలోకి ఎందుకు రావాలో టెక్నికల్ గా ఆలోచిస్తే ఒక సాలిడ్ రీజన్ ఉంది. మన టాప్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. దీనివల్ల అపోజిషన్ టీం వాళ్ళు ఆఫ్ స్పిన్నర్లతో వీళ్ళని ఈజీగా అటాక్ చేస్తున్నారు. సంజు వస్తే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. లేదంటే నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఛాన్స్ ఉంది. ఇక జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా స్పిన్ ఎదుర్కోవడానికి మన వాళ్ళు నెట్స్ లో ఒక లోకల్ మిస్టరీ స్పిన్నర్ ను పెట్టుకుని మరీ ప్రాక్టీస్ చేశారు. 2026 టీ20 వరల్డ్ కప్ ముందు అభిషేక్ శర్మ ఫామ్ చూసి అన్ని టీమ్స్ భయపడ్డాయి. కానీ టోర్నమెంట్ మొదలయ్యాక స్టోరీ రివర్స్ అయ్యింది. 4 మ్యాచ్ల్లో చేసింది కేవలం 15 పరుగులు. ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతుంటే సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఫ్యాబ్ డు ప్లెసీ మాత్రం అభిషేక్ ని ఫెయిల్యూర్స్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ని, అపోజిషన్ టీమ్స్ పన్నుతున్న ట్రాప్ ని బయట పెట్టాడు. అసలు అభిషేక్ శర్మ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? అభిషేక్ ఆఫ్ సైడ్ ఎంత పవర్ఫుల్ గా ఆడతాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే బౌలర్లు పవర్ ప్లేలో కూడా డీప్ పాయింట్, డీప్ ఎక్స్ట్రా కవర్ దగ్గర ఫీల్డర్లను పెట్టి బౌలింగ్ చేయిస్తున్నారు. యుఎస్ఏతో మ్యాచ్ లో డీప్ కవర్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా, ఇక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో అయితే స్లో బాల్స్ కి దొరికిపోయాడు.
ఇక్కడే ఫ్యాబ్ ఒక సాలిడ్ పాయింట్ చెప్పాడు. అభిషేక్ బ్యాట్ స్వింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. దాన్ని టార్గెట్ చేసి బౌలర్లు కావాలనే పేస్ తగ్గించి స్లో బాల్స్ వేస్తున్నారు. బ్యాటర్ గా గ్రీజులోకి వెళ్ళగానే అపోజిషన్ ప్లాన్ ఏంటో మనం పసిగట్టాలి. వాళ్ళు ఆఫ్ సైడ్ టార్గెట్ చేసినప్పుడు 6 కొట్టాలనే ఈగో పక్కన పెట్టి రిస్క్ తగ్గించి గ్యాప్స్ లో ఆడి సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేసుకోవాలి. అలాగే స్లోయర్ బాల్స్ వచ్చినప్పుడు గ్రీజులోకి వెనక్కి వెళ్లి ఆడాలి లేదా స్టంప్ అవుట్ చేసి బాల్ కి పేస్ జనరేట్ చేయాలి అని ఫ్యాబ్ వివరించాడు. ఇప్పుడు అభిషేక్ చుట్టూ చాలా నాయిస్ ఉంది. 25 ఏళ్ల కుర్రాడు, తన ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతున్నాడు. బయట 1000 మంది 1000 సలహాలు ఇస్తారు. ఇలాంటి టైంలోనే మైండ్ క్లియర్ గా ఉంచుకోవడం చాలా కష్టం. కానీ లాస్ట్ 3 ఇయర్స్ లో అతను బౌలర్లు ఎలా ఊచకోత కోసాడో మనం మర్చిపోకూడదు. అతను మోడర్న్ డే T20 ప్లేయర్. డిఫెన్స్ గురించి అతను ఆలోచించాల్సిన పనే లేదు. బయట జరిగే నాయిస్ ని ఇగ్నోర్ చేసి అతని స్ట్రెంత్ మీద అతను ఫోకస్ పెట్టాలి. చివరగా ఫ్యాబ్ డుప్లెసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇంకొక 2 ఇన్నింగ్స్ లో టైం ఇవ్వండి. ఈ వరల్డ్ కప్ లో ఎక్కడో ఒక చోట అతను ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఆడతాడు. నాకైతే ఎలాంటి డౌట్ లేదు అని తేల్చి చెప్పాడు ఫ్యాబ్ డుప్లెసీ. ఫ్యాబ్ లాంటి లెజెండ్ ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్ అభిషేక్ కి ఖచ్చితంగా బూస్ట్ ఇస్తుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వద్దాం. చపాక్ గ్రౌండ్ అంటేనే స్పిన్ కి స్వర్గదాయం అని అనుకుంటారు. కానీ ఈ వరల్డ్ కప్ లో సీన్ రివర్స్ అయింది. ఇక్కడ బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. స్పిన్నర్లకే కాదు, ఫాస్ట్ బౌలర్లకు కూడా ఇది టఫ్ గ్రౌండ్ గా మారిపోయింది. ఇలాంటి పిచ్ పై న్యూజిలాండ్ 183 రన్స్ కేవలం 17.5 ఓవర్లోనే చేజ్ చేసింది. సో రన్స్ ఫీస్ట్ గ్యారంటీ. జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 9.85 యావరేజ్ తో దుమ్ము లేపుతున్నాడు. జింబాబ్వే సైడ్ మరుమని పవర్ ప్లే లో చాలా డేంజరస్. అతన్ని త్వరగా అవుట్ చేయాలి. T20 హిస్టరీలోనే బుమ్రా మరియు రిచర్డ్ నగవరా ఇద్దరు అత్యధికంగా 12 మేడిన్ ఓవర్లు వేశారు. అలాగే 2000 రన్స్ 100 వికెట్లు తీసిన ఎలైట్ ఆల్రౌండర్స్ లిస్ట్ లో సికందర్ రాజా, హార్దిక్ పాండ్యా ఇద్దరు ఉన్నారు. రికార్డ్స్ చూసుకుంటే జింబాబ్వే ఇప్పటి వరకు ఒక్క T20 మ్యాచ్ కూడా ఇండియాలో మనతో ఆడలేదు. వాళ్ళకి ఇదే మొదటిసారి. కానీ వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఒకవైపు ఫామ్ లేమితో సతమతమవుతున్న మన బ్యాటర్లు, మరోవైపు నథింగ్ టు లూజ్ అనే యాటిట్యూడ్ తో వస్తున్న జింబాబ్వే. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఒక బ్లాక్ బస్టర్ మూవీని తలపించబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇండియా భారీ తేడాతో గెలిచి సెమీస్ కు దర్జాగా వెళ్తుందా, లేదా జింబాబ్వే మరో సంచలనం సృష్టిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.